వాళ్ళు కావాలి అనుకున్నవాడు నాకొద్దు. అంటే వెళ్ళిపోమ్మంటావా? ఆ మాట నా నోటితో అనాలా, నువ్వు వినాలా? దీని చాప్టర్ క్లోజ్. ఆ జీకే నాన్నని చంపినందుకు శిరీష్ అవుట్. ఈ వీడియో చూశాక వాళ్ళ అమ్మను చంపినందుకు నువ్వు అవుట్. ఆ ఇంటి వాళ్ళని కావాలనుకున్నప్పుడు నాకు ఎవ్వరూ అవసరం లేదు. చివరికి నా తల్లి అయినా సరే. వెళ్ళిపోమ్మంటావా? ఆ మాట నా నోటితో అనాలా, నువ్వు వినాలా? మా అమ్మని ఏమైనా చూసారా? మా అమ్మ ఏమైనా కనపడిందా? మా నాన్న చావుకి కారణమైన వాడు నాకు అవసరం లేదు. అమ్మా, ఏంటమ్మా, ఏంటిది? నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి? తల్లికి ఏ బిడ్డ అయినా ఒకటే. కాని నీ అన్న ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో నాకే చెప్తున్నాడు. అన్నయ్య గురించి తెలిసిందే కదమ్మా. ఆయన మాటలు పట్టించుకొని నువ్వు ఇలా వచ్చేయడం ఏంటి? లేదమ్మా, వాడి పంతానికి అమ్మ కూడా అవసరం లేదన్నట్టు మాట్లాడాడు. నా బిడ్డ పుట్టినరోజున ఆశీర్వదించడం తప్పంట. అది కూడా అదెవరో ఇంట్లో ఉంటే దాని ముందు తల్లిని అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడాడు. మా మీద కోపంతో ఆ రోజు నాన్నగారికి పెట్టిన పిండాన్ని తోసేసిన ఆయనకి తల్లి కనిపిస్తుందా అమ్మా? అందుకే వాడికి అవసరం లేని ఆ ఇంట్లో
నేను ఉండదలుచుకోలేదు. ఆ ఇంట్లో ఉండలేకపోతే నా ఇల్లు లేదా? ఎవరూ లేనట్లు గుళ్ళ వచ్చి కూర్చున్నా. కొడుకు కాదన్నా కూతురు కాదనుకోదు. పదమ్మా, మన ఇంటికి పోదాం. వద్దమ్మా, నేనెక్కడ ఉండడమే మంచిది. ఇక్కడ ఉండడం ఏంటమ్మా? నువ్వు ఆయన గారికి అవసరం లేదేమో, మాకు కావాలి. పద, ఇంటికెళ్దాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. నేనిక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. ఏమ్మా, అన్నయ్య మీద కోపంతో మాకు దూరంగా ఉండాలనుకుంటున్నావా? కాదమ్మా, మీరంటేనే గిట్టదు వాడికి. నిన్ను ఆశీర్వదించాను అని తెలిస్తేనే ఇంత రాద్ధాంతం చేశాడు. ఇంకా నేనొచ్చి మీ దగ్గర ఉంటున్నాను అని తెలిస్తే మీ మీద మరింత ద్వేషం పెంచుకుంటాడు. ఆయన కోపానికి అలవాటు పడిపోయాం. కొత్తగా చేసేదేముంది? అరుస్తాడు, చెట్ల మీద చేమల మీద పెట్టి తిడతాడు, అంతేగా. ఒరే, మీ నాన్న దూరమై మీ అన్నకి మిమ్మల్ని దూరం చేశాడు. మీకు దగ్గరై మీ అన్నకి మిమ్మల్ని ఇంకా దూరం చేయలేనురా. అనాథలకి దేవుడే దిక్కు అంటారు. అందరూ ఉన్నా అనాథగా బయటికి రావాలని రాసిన ఆ దేవుడి దగ్గరే ఉంటాను. మీరు వెళ్ళండి. మేముండి నువ్వు అనాథవేంటమ్మా? మేముండి మిమ్మల్ని అనాథల్ని చేయలేదా? ఇది అంతేనమ్మా. మీకు వాడు శిక్ష వేస్తే ఆ దేవుడు ఇలా మాకు శిక్ష వేశాడు. నాతో మిమ్మల్ని చూసిన వాడు భరించలేడు. నాకేం కాదు, రాత రాసిన ఆయనే తోడుగా ఉండగా భయమేముంది? మీరు వెళ్ళండమ్మా, వెళ్ళండి. వెళ్ళండమ్మా. నేనెలా ఉంటేనే వాడికి తల్లి విలువ తెలుస్తుంది, చేసిన తప్పు అర్థం అవుతుంది. అన్నయ్యకి అర్థం కావటం కోసం నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నావా? దూరంగా ఉంటేనే కదమ్మా బంధం విలువ తెలిసేది. నాకేం పర్వాలేదు, నా గురించి దిగులు పడకుండా వెళ్ళండి. తల్లిలా చూసుకునే పిన్నిని అంత దారుణంగా చంపడానికి మనసులా వచ్చిందో అర్థం కావడం లేదు. వదలొద్దన్నయ్య, ఆ దుర్మార్గుల్ని వదలొద్దు. వదలను కస్తూరి, మా అమ్మను చంపిన వాళ్ళని వదలను. తీర్థయాత్రలకని వెళ్ళిన మా అమ్మ ఇక్కడికి ఎప్పుడు వచ్చిందో, ఎవరు అమ్మని చంపారో తెలియాలి. వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. మొన్న నేను ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా అమ్మ కాశీలో ఉన్నానని చెప్పింది. ఇంతలో ఇక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. అవునా? కాశీలో ఉన్న పిన్ని ఇక్కడికి ఎందుకు వచ్చింది? వచ్చినా మనకి ఫోన్ చెయ్యాలి కదా. మా అమ్మని ఎవరో ప్లాన్డ్గా మర్డర్ చేశారు. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వదలొద్దు, ఆ రాక్షసుల్ని వదలొద్దు. ఆ దుర్మార్గులకి ఖచ్చితంగా శిక్ష పడాలి.
ఏమైందన్నయ్య? మా అమ్మని చంపింది వీడా? వీడు ఆ శిరీష మనిషి అంబరీష్ కదన్నయ్య. అంటే ఆ రాక్షసుడా మా పిన్నిని చంపింది? అది ఇక్కడికి రాలేకపోయినా తన మనిషితో పిన్నిని చంపేసిందన్నయ్య. ఇది ఖచ్చితంగా దాని పనే. ఆ రోజు పాపని చంపాలని చూశాడు, సంజయ్ మీద అటాక్ చేశాడు, చివరికి పెన్నిని చంపేశాడు. అమ్మని చంపింది వీడు అని తెలిసాక ఇంకా వీడు బతకూడదు. వీడు ఎక్కడున్నా పట్టుకుంటాను. వీడు నా చేతికి దొరకాలి. దొరుకుతాడన్నయ్య, మీరు గట్టిగా ట్రై చేస్తే తప్పకుండా దొరుకుతాడు. ఆ శిరీష బలమే వీడు. వీణ్ణి లేకుండా చేస్తే ఆ శిరీష సంగతి తర్వాత చూడొచ్చు. నా తల్లిని చంపింది వీడే అని తెలిసాక వాణ్ణెందుకు వదులుతానమ్మా? వాణ్ణి పంపిన ఆ శిరీషని ఇద్దరిని లేపేస్తాను. హలో. మొత్తానికి పని పూర్తి చేశావు. నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా? రేఖ చచ్చింది కాబట్టి దాన్ని చంపింది ఆ శిరీష అని వీళ్ళందరూ అనుకుంటారు. అనుకునేలా చేశాను కూడా. రేఖ పని అయిపోయింది. శిరీష సంగతి ఆ జీకే గాడు చూసుకుంటాడు. ఇక మిగిలింది ఆ బుడ్డదేగా. దాని సంగతి నాకు వదిలి. నువ్వు అడిగినట్లే నీకు కావాల్సిన పని చేసి పెట్టాను. ఆ తర్వాత ఏంటి? ఇంకే ఉంది, మనం హాయిగా బెంగళూరు వెళ్ళిపోయి నువ్వు కోరుకున్న విధంగా హ్యాపీగా ఉండటమే. చాలు, ఈ రోజుతో నా పగ చల్లారిపోయింది. ఇంట్లో పనులు కూడా పూర్తి చేసుకుని సాయంత్రం విరించి ఫ్యాక్టరీ దగ్గరకు వస్తాను. నిజమేనా? నిజం అంబరీష్. నా కోసం ఇంత చేసిన నీ కోసం ఏదైనా నేను కూడా చెయ్యాలి కదా. అందుకే నువ్వు కోరుకున్న విధంగానే ఈవినింగ్ ఫ్లైట్ కి బెంగళూరు వెళ్ళిపోదాం. కస్తూరి, నువ్వు అలా అంటుంటే సాయంత్రం వరకు ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. పోవడానికి అప్పుడే తొందరపడితే ఎలా? నా ఏర్పాట్లు కూడా నేను చేసుకోవాలి కదా. సరే, నువ్వెప్పుడైనా రా. నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే, ఉంటాను. బాయ్. బాయ్. పిచ్చోడా, అందరినీ అడ్డం లేకుండా చేశాను. నువ్వు మాత్రం ఎందుకురా నాకు అడ్డంగా? నీకు చెక్ పెట్టేస్తే నా పని పూర్తయిపోతుంది. రెండు నంబర్ నుంచి చేస్తే కరెక్ట్గా ఉంటుంది.
హలో. మీ అమ్మని చంపిన అంబరీష్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ? అవును. మరో అరగంటలో అతను గచ్చిబౌలిలో ఉన్న విరించి ఫ్యాక్టరీ దగ్గరికి రాబోతున్నాడు. మీరెవరు? ఇప్పుడు మీ బాధ తీరాలి అంటే మీకు కావాల్సింది అంబరీష్. నేనెవరైతే ఏంటి? మా అమ్మని వాడే చంపాడని మీకెలా తెలుసు? అవసరం లేని విషయాల గురించి అడిగి టైం వేస్ట్ చేసుకోకండి సార్. వాడు మిస్ అవుతాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఈ సడన్ సర్ప్రైజ్? చిన్న పనుండి వచ్చానమ్మా. అవునా? రా అన్నయ్య, లోపలికి వెళ్దాం. వద్దులేమ్మా, రా అలా బయటికెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సరే. అదేంటి వాళ్ళన్నయ్య ఎప్పుడొచ్చినా భారీగా మా ఊరి రుచులు అంటూ రకరకాల ఐటమ్స్ తెచ్చేవారుగా? అదేనే, ఈ రోజేంటి ఫార్మాలిటీ కూడా ఏం తెచ్చినట్టు లేదు. నా ఫోన్ మర్చిపోయానే, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. తీసుకుని అర్చన నువ్వు రండి. ఏంటన్నయ్య అలా ఉన్నావు? మనసుకి చాలా బాధగా ఉందమ్మా. ఆ బాధ నీతో చెప్పుకుందామని వచ్చాను. నీకు బాధ? ఏమైందన్నయ్య? అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నీకు బాధ? ఏమైందన్నయ్య? అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటన్నయ్య? ఏ ఇంటి గాలి మనింటి వైపు సోకకూడదనుకుంటానో, ఎవరి నీడ కూడా మనింటి మీద పడకూడదు అనుకుంటానో, వాళ్ల పుట్టినరోజుకు వెళ్ళి అక్షింతలు వేసి ఆశీర్వదించి వచ్చిందే. చెప్పమ్మా, అమ్మాలా చేయడం కరెక్టేనా? కరెక్ట్ అని ఎలా అంటానులే అన్నయ్య. ఇంతకాలంగా ఆ ఇంటికి మనకి సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం. నాన్నని చంపిన వాళ్లతో అమ్మకి బంధుత్వం ఏంటమ్మా? చెప్పు, నేనిలా చేయడంలో తప్పేమైనా ఉందా? అమ్మా, ఇక్కడ సహస్ర అనే ఒక అమ్మాయి ఉంటుంది. సహస్ర అనే అమ్మాయి ఎవరూ లేరే? లేదమ్మా, ఈ హాస్టల్లోనే ఉంటుంది. మాకు తెలీదు. నాన్న చావుకు కారణమైన వాళ్లతో నా వాళ్ళు అనేవాళ్లు ఎవరు మాట్లాడినా సహించలేను. అది చివరికి అమ్మైనా సరే. అందుకే ఇలా చేశాను. ఈ విషయం నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. చూడమ్మా, ఇక్కడ సహస్ర అనే అమ్మాయి ఉంటుంది కదా. సహస్ర అనే అమ్మాయి ఎవరు? అర్చన కోసం వచ్చినట్టుంది. అర్చనని సహస్ర అనేది ఆ పూజారొక్కడే కదా. ఏమెవరు? సరే, చూపిస్తే పోలే. ఇప్పుడే వాళ్ళ అన్నయ్య వస్తే అలా వెళ్ళిందా ఆంటీ? అవునా? ఏటమ్మా? అదిగో అక్కడ మాట్లాడుతుందే ఆ అమ్మాయే. సరేనమ్మా, థ్యాంక్స్. వస్తున్నాను. వెళ్ళండి.
అమ్మా వెళ్ళావా, కలిసావా, మాట్లాడావా? ఎర్రగా సన్నగా ఉంది. ఆ అమ్మాయి గురించే కదా నువ్వు చెప్పింది? అవునమ్మా, చాలా అందంగా ఉంది కదా. హ్మ్. ఆ అమ్మాయి అంత అందమైంది కాదురా ఆ కుటుంబం. పాప ప్రాణాలు తీయాలని చూసింది కళ్ళ ముందే ఉంటే ఇంకా చూస్తారేంటండి? చంపేయండి దాన్ని. శిరీష! మన కుటుంబాన్ని నాశనం చేసి నేను నాకు దూరం చేసినా సంజయ్, సంజయ్, ఈ రాక్షసిని వదలదు.